హాయ్ వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు విచిత్రమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితమే అరెస్ట్ అయినటువంటి కవిత ఈడీ కేసు కావచ్చు, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతానికి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ఎంపీ అభ్యర్థులను ప్రకటించేటువంటి విషయం కావచ్చు, కొంత కోలాహలమైనటువంటి వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు విషయాలు ఈ విధంగా పక్కన పెడితే కనుక బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా కొంత గడ్డుకాలం ఎదురవబోతుందా అనేటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే కనుక నిజమే అనిపిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు మొన్నటి వరకు కూడా 9.5 నుంచి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ. అంతకు ముందు టీఆర్ఎస్గా ఒక 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమం చేసినటువంటి పార్టీ. కానీ ఆ పార్టీకి ఇప్పుడు ఎందుకు ఇంత ఇంత పరిస్థితి రావాల్సి వచ్చింది, ఆ పార్టీకి ఎందుకు గడ్డుకాలం సమీపిస్తుందని చెప్పేసి ఒకసారి ఆలోచన చేస్తే కనుక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి కవిత అరెస్ట్ ఒక పెద్ద మైనస్గా మారిందని కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు. ఏదైతే కవిత అరెస్ట్ అయితే కనుక బీఆర్ఎస్ పార్టీకి కొంత సానుభూతి పెరుగుతుందని అనుకున్నప్పటికీ కూడా కవిత అరెస్టు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ తీసుకొచ్చి పెట్టిందని ప్రధానంగా కొంత విశ్వసనీయ వర్గాలు మాత్రం మాట్లాడుకుంటా ఉన్నాయి. అయితే ఈ విషయం ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మరొక తలనొప్పి వచ్చి పడింది. దానిదే ఫోన్ ట్యాపింగ్ అంశం. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గత వారం రోజులుగా సంచలనం రేపుతా ఉంది. దీంట్లో సంచలనమైనటువంటి విషయాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావు గారు దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారని చెప్పేసి విచారిస్తున్నటువంటి అధికారులు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రణీత్ రావు గారు కొంతమంది అధికారులా కావచ్చు, కొంతమంది నేతల స్పష్టమైనటువంటి ఆదేశాల ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిచిందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకసారి మనం గమనిస్తే కనుక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల లేదా బీజేపీ నాయకుల లేదా ఇతర పార్టీ నాయకుల ఈ ఫోన్లను ట్యాపింగ్ చేయడము, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరితో ఏ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, దేనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నింటిని కూడా పసిగట్టి ఎప్పటికప్పుడు అధికార పార్టీకి, అంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చేరవేయడమే ప్రణీత్ రావు గారి పని అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి విచారణ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. అయితే మొత్తానికి ప్రణీత్ రావు గారి అంశంలో సంచలనమైనటువంటి విషయాలే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం అంతటిలో కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓ కీలక నేత ఉన్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. అయితే ఇటీవలే ఎవరైతే మాజీ మంత్రిగా పనిచేస్తారో ఎర్రబెల్లి దయాకర్ రావు గారిపై కూడా కొంతమేరకు ఆరోపణలు రావడం జరిగింది. ఏదంటే ప్రణీత్ రావు గారు సొంతూరు, ఎర్రబెల్లి గారి ఊరు ఒకటే అని చెప్పేసి కావచ్చు. దాని ద్వారా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రణీత్ రావు గారికి మొత్తం డైరెక్షన్ ఇచ్చారని చెప్పేసి కొంతమేరకు ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వాటిని పూర్తిగా కొట్టిపడడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి దుమారం రేపుతా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ప్రణీత్ రావు గారు కావచ్చు, ఇంకొంతమంది అధికారులు విచారిస్తూ ఉన్నారో వారి అదుపులో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇంకొంతమంది ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి వారు కావచ్చు, ఎవరైతే వీరందరూ కూడా గట్టిగా విచారిస్తే ఈ పేర్లు కనుక, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తారో వీళ్ళ పేర్లు కనుక బయటికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి మరింత డ్యామేజ్ చేకూరేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పేసి ప్రధానంగా చర్చించుకుంటా ఉన్నారు. అయితే చూద్దాం ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంతవరకు వెళ్తా ఉంది. అయితే ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ అంశము, మరొక పక్క ఎలక్టోరల్ బాండ్ల విషయం కూడా తీవ్ర దుమారం రేపుతా ఉంది. సో ఈ విధంగా ఒక పక్క ఈడీ కేసు కావచ్చు, ఒక పక్క కవిత లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, మరొక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ల అంశము, మరొక పక్క ఎలక్టోరల్ బాండ్ల అంశము. సో ఇటువంటి పరిస్థితులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టాన్ని తీసుకొచ్చి పెడతాయా అనేటువంటి సందేహాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంతమేర కలుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా చాలామంది కీలక నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతుండడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో కాబట్టి చూద్దాం వీటన్నిటి పట్ల పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా ముందుకు పోబోతా ఉన్నారు, ఆయన వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఈ పరిస్థితులన్నింటినీ వాళ్ళు ఎట్లా ముందుకు దాటి తీసుకుపోబోతా ఉన్నారని చెప్పేసి మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూద్దాం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, కవిత ఈడీ లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, అదేవిధంగా ఈ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కావచ్చు, రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు ప్రజలలో నిలబడగలుగుతా ఉంది, ఎంత మేరకు అంటే వారు ఎన్ని సీట్లు గెలుచుకోబోతా ఉన్నారు. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మరొకసారి నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.